నమస్తే, వెల్కమ్ టు ఆకాశ రామన్న. కొద్ది రోజుల్లోనే తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో పార్టీ ఏర్పాటుకు బీజం పడింది. ఉగాదికి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన చేస్తారంటున్నారు. ఆ క్రమంలో ఇంతకాలం వివిధ కార్యక్రమాలు నిర్వహించిన తెలంగాణ జాగృతి త్వరలో రాజకీయ పార్టీగా మారబోతోందట. అయితే కవిత పెట్టే పార్టీతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే దానిపై తెలంగాణ పాలిటిక్స్లో పెద్ద డిబేట్ స్టార్ట్ అయింది ఇప్పుడు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడతానని స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక చైతన్యం కోసం స్థాపించిన తెలంగాణ జాగృతి ఇకపై రాజకీయ క్షేత్రంలో పోరాడనుందని కవిత స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, త్వరలోనే పార్టీ విధి విధానాలను వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు. శాసనమండలి నుంచి రిజైన్ చేసి వ్యక్తిగా వెళుతున్న తాను రాజకీయ శక్తిగా తిరిగి వస్తాననే ధీమాను కవిత వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ పేరును తనలో నింపుకున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క రాజకీయ అస్తిత్వాన్ని కాపాడేటటువంటి తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది, పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది, విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు, కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తూ ఉన్నాను. నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను మా లెఫ్ట్ పార్టీ సోదరులకు, మావోయిస్ట్ సింపథైజర్లకు, మావోయిస్టులకు, ఎవరైతే మనుగడ సాగించలేకపోతా ఉన్నారో, ఎవరైతే కొత్త రాజకీయ శక్తులు రావాలి ఈ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీలు రావాలనుకుంటున్నారో రండి. ఒక ఆడబిడ్డగా నేను ముందడుగేస్తున్నా, నాకు మద్దతు ఇవ్వండి. నేను మా విద్యార్థి లోకాన్ని పిలుస్తూ ఉన్నా, ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాని మీరు పిడికిలు బిగించండి, జాగృతిలో చేరండి, పోరాటం చేయండి. రాజకీయంగా నేతల్లో అసంతృప్తి వచ్చినా లేక పార్టీల అధినేతలపై అలిగినా బయటకు వచ్చి పార్టీలు పెట్టడం కొత్త కాదు. గతంలోనూ చాలా మంది పెట్టారు. అయితే కొత్తగా వచ్చిన పార్టీల వల్ల ఏ మేరకు ఇతర పార్టీలకు ఇబ్బంది కలుగుతుంది, ఏ పార్టీ రాజకీయంగా దెబ్బతీసే అవకాశం ఉంటుందనే చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆ క్రమంలో ఇప్పుడు కవిత పార్టీ పెడితే ఆ పార్టీ ప్రభావం ఎవరిపై పడబోతుందనేది తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఉగాదికి కొత్త పార్టీపై ప్రకటన చేయనున్నారు కవిత. తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే దిశగా జాగృతి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలపై జాగృతి కార్యకర్తలతో చర్చించారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటే బాగుంటుందనే విషయాన్ని వారి ద్వారా సేకరించనున్నారు. ఈ మీటింగ్ లో క్యాడర్ సలహాలు తీసుకుంటారు. వారి అభిప్రాయాలు సేకరించి వాటన్నిటినీ క్రోడీకరించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ జాగృతి నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాల ఇన్ఛార్జీలు, కార్యదర్శులతో కవిత చర్చలు జరిపారు. ఇప్పటి వరకు జరిగిన జనంబాట కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ తెలుసుకున్న కవిత భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య నేతలతో చర్చించారు. పార్టీ పెడితే ప్రజల్లోకి బలంగా వెళ్లగలమా లేదా అన్న సలహాలు, సూచనలు కార్యకర్తలు, నాయకుల నుండి అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెలలో మరో రాష్ట్ర స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ పేరును ఖరారు చేసే అవకాశం ఉందని జాగృతి నేతలు అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతోనే పోటీ చేయనున్నట్లు ప్రకటించిన కవిత అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొత్త పార్టీకి తెలంగాణలో ఏ మేరకు అవకాశాలున్నాయని చూస్తే కనుక లేవు అని ఎవరూ చెప్పలేరు. అలాగని ఉన్నాయని బల్లకుద్ది మరీ చెప్పలేరు. అయినా ఎప్పుడు రాజకీయాలే కాదు, ఎప్పుడైనా అవకాశాలను అందుకోవటమే ఎవరైనా చేయాల్సిన పని. ఈ విధంగా చూస్తే పార్టీ పెట్టేవారి సత్తా మీదనే ఆధారపడి ఉంటుంది. కవిత పార్టీ పెట్టడం స్పష్టం కావడంతో పార్టీకి భవిష్యత్ ఎలా ఉండబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి తెలంగాణలో కొత్త పార్టీకి రంగమైతే సిద్ధమైనట్లే కనిపిస్తుంది. రాష్ట్రంలో మరో 2.5 ఏళ్లలో ఎన్నికలు రానున్నాయి. దాంతో ఇది చాలా కీలక సమయం. కొత్త పార్టీని పెట్టి ఇప్పటి నుంచి జనంలోకి తీసుకెళ్లకపోతే మాత్రం ప్రభావం చూపించడం కష్టమన్న ఆలోచనలతో కవిత ఉన్నారట. అందుకే ఈ ఏడాదిలో పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లాలనే సంకల్పంతో ఉన్నారట కవిత.
యువత, బడుగులు, అణగారిన వర్గాలు, అలాగే తెలంగాణ కోసం ఉద్యమించిన వారు, అమరవీరుల బంధువుల కుటుంబాలు, మైనార్టీలు వీరందరికీ ఒక బలమైన రాజకీయ వేదికగా తన పార్టీ ముందుకొస్తుందని కవిత స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని, అలాగే విపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలను సవాల్ చేసి కవిత పార్టీని ముందుకు తీసుకువెళ్లగలరా? తన విధానాలతో పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ ని క్రియేట్ చేసుకునే విధంగా పార్టీ నిర్మాణం చేయగలరా అన్నదే చర్చగా మారింది. కవిత కొత్త పార్టీ పెట్టడం ద్వారా తెలంగాణ రాజకీయాలలో ఏ విధమైన పరిణామాలుంటాయనేది ఆసక్తికరంగా మారింది. కవిత పెట్టే పార్టీతో కాంగ్రెస్, బీజేపీల కంటే బీఆర్ఎస్ కు మాత్రం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే తాను అన్ని బంధాలు తెంచుకున్నాను అని ఆమె చెబుతున్నా ఆమెను ఈ రోజుకి కేసీఆర్ కుమార్తెగానే జనం చూస్తున్నారు. అంతేకాదు ఆమె బీఆర్ఎస్ మీద ఎక్కుపెట్టే ప్రతి విమర్శతో ఆ పార్టీ ఇరకాటంలో పడుతుంది. అలాగే బీఆర్ఎస్ లో ఇమడలేని వారు, ఆ పార్టీ మీద కోపం ఉన్నవారు ఎంతో కొంత మద్దతు తెలిపినా కూడా అది కవిత పార్టీకి ఇంధనంగానే ఉంటుందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. అలాగే ఆమె చీల్చే ఓట్లు కానీ లేదా ఆమె పార్టీ వల్ల పడే ప్రభావం కానీ ఖచ్చితంగా గులాబీ పార్టీనే ఉంటుందని, అంటే ముళ్లు గుచ్చుకునేది గులాబీ పార్టీకే అని అంటున్నారు. ఆమె కాంగ్రెస్ మీద విమర్శలు చేసినా ఎంతగా జనాల్లోకి ఎక్కుతాయో తెలియదు కానీ బీఆర్ఎస్ మీద విమర్శలైతే జనాల్లోకి వెళ్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి పార్టీ ఏర్పాటుపై కవిత ప్రకటనతో గులాబీ శ్రేణుల్లో గుబులు రేగుతుందట.